స్వామియే శరణమయ్యప్ప. అడైకలం రాజన్న, చట్టాన్ని మోసం చేయొచ్చు, దేవుణ్ణి మోసం చేయలేం కదా. అయ్యో అమ్మా అని ఎంతమంది పేదల్ని కష్టపెట్టుంటావు. అందుకే అయ్యప్ప స్ట్రైట్ గా దిగొచ్చాడు. ఈసారి పులి మీద కాదు, ఈ పూంగుండ్రన్ మీద వచ్చాడు. ఏంట్రా అంటున్నా? అయ్యప్ప స్వామి వేషంలో నువ్వు పంపించిన రౌడీలు టీ తాగడానికి బండి ఆపారు. 500 రూపాయల నోట్లతో మీ వాళ్ళ అటెన్షన్ ని డైవర్ట్ చేశా. డబ్బు దొరుకుతుందని వచ్చా. నేను కింద పడేసిన 10,000 కోసం మీ వాళ్ళు కొట్టుకున్నారు. ఆ గ్యాప్ లో నువ్వు పంపించిన 10 కోట్లని మా వాళ్ళు కొట్టేశారు. స్వామియే శరణమయ్యప్ప. మర్యాదగా నా డబ్బు తిరిగి ఇవ్వరా? నీ మణి మణి నా మణి మణి, నీ మణి నా మణి, మణి మణి మణి, ఇది ప్రజలందరి మణి. ఈ అడైకలం రాజు ఎవరో తెలుసా? ఆయుధం రా, వెపన్ రా. నేను ఎవ్వన్ రా. నా డబ్బు ఎక్కడ పెట్టావురా? ఆ 10 కోట్ల డబ్బుని యూబీసీ బ్యాంక్ లో మేనేజర్ గా ఉన్న తన ఫ్రెండ్ కేశవం కుట్టి ద్వారా ఆలయం ట్రస్ట్ అకౌంట్ లో డిపాజిట్ చేశారు. ఒకవేళ అడైకలం రాజు ద్వారా తన ప్రాణానికే ప్రమాదం వచ్చినా బాధించబడిన కుటుంబానికి ఆ డబ్బు చేరాలని నన్ను జాయింట్ అకౌంట్ లో చేర్చారు. బాధింపబడ్డ ఆ 28 కుటుంబాలకు సంబంధించి అడ్రస్, ఆధార్ కార్డ్, అకౌంట్ నంబర్ అని అన్ని కలెక్ట్ చేశాను. ఆయన చెప్పిన దాన్ని నేను చేశాను. కానీ ఆయన నాతో ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయారు. అయ్యో ఫాదర్, మీ నొప్పి తట్టుకోలేకే మీరు ఏడుస్తున్నారని నాకు తెలుసు. సారీ. అది కాదు భవానీ, ఈ కథ విన్నప్పుడు నాకు ఒంటి నొప్పులని ఏడ్చాను. కథ మొత్తం విన్న తర్వాత మనసుకు బాధగా ఉంది. ఇక్కడ చాలా మంది ప్రాణాలతో బాడీగా తిరుగుతున్నారు, కానీ వీడు చచ్చినా జీవిస్తున్నాడు. ఈ కథ ప్రారంభించినప్పుడు ఎప్పుడు పూర్తి చేస్తావనుకున్నా, కానీ ఇప్పుడు ఇది ఎలా పూర్తవుతుంది, తర్వాత ఏం జరుగుతుందని ఆలోచించేలా చేశావు. అతని బాడీ సహాయంతో ఆ 10 కోట్లు తీసుకుని మీ ఫ్యామిలీ సెటిల్ అయిపోయిందా? మా కుటుంబాన్ని కాపాడడానికి ఎన్నో దారులున్నాయి, కానీ ఆ 28 కుటుంబాలు కాపాడడానికి ఈ 10 కోట్లే ఒకే ఒక్క దారి. అలా అయితే మనం వెంటనే బ్యాంకుకు వెళ్లి ఇబ్బంది పడ్డ వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తున్నాం. రేపటి నుంచి 4 days బ్యాంక్ హాలిడేస్. ఈ రోజు 4:30 వరకు బ్యాంక్ ఉంది. ఇప్పుడు టైం 3:30. కమాన్, లెట్స్ హరీ అప్. పేరు అడైకలం రాజు, ఆరోగ్య శాఖ మంత్రి. ఓంపురి నారాయణ, ఆరోగ్య శాఖ మంత్రి. ఒకే శాఖకి 2 మంత్రులా? ఇప్పుడు ప్రెజెంట్ ఈ సమయంలో నేనే కరెంట్ మినిస్టర్ని. కరెంట్ ఎప్పుడైనా సాగొడుతుంది గానీ 4 గంటలకు నేనే మంత్రిని అవుతా. ఇడ్లీ ఎప్పుడు పిండి అవదు, నేనే ఎప్పుడు మినిస్టర్. కమగ్గా ఉందే. అయిపోయింది, ఇడ్లీ పిండి అయిపోయింది, చట్నీ కొబ్బరికాయ అయ్యింది. వెనకే వస్తున్నాడా? అయ్యా, మటన్ పొట్టేలయింది, చికెన్ కోడయింది. ఏంట్రా మెంట్రోళ్ళ వాగుతున్నావు? పూంగుండని ఇంకా చావలేదు. నేను అతని వీడియో చూపిస్తా. ఇంకో అరగంటలో ఆ లాయర్ గారిని చంపి వాడి బూడిద మీకు నేను పంపిస్తాను. 4 గంటలకి గవర్నర్ గారికి చివరి జాబితా పంపుతాను. ఆ లోపు నువ్వు ఆ లాయర్ ని చంపలేదు అనుకో, ఇప్పుడు కాదు ఈ జన్మలో నువ్వు మంత్రివి కాలేవు. కనిక కొంచెం ఒంట్లో బాలేదు, తను రావడం కష్టం. కావాలంటే నేను వెళ్ళి సైన్ తీసుకుని రానా? కన్నిగా ఒంట్లో బాలేదని పూంగుండ్రని చెప్పారు. പക്ഷേ അടുത്ത సెకండే కన్నిగా ఇక్కడికి వచ్చారు. సంథింగ్ రాంగ్. అది మాత్రమే కాదు సార్, చేతులు కాళ్ళు బాగున్నప్పుడు కూడా వీల్ చైర్, కరోనా పోయా కూడా మొహానికి మాస్క్, ఏసీ రూమ్ లో కూలింగ్ గ్లాసు, సడన్ గా వైఫ్, అందమైన అత్తగారు, అద్భుతమైన మరదళ్ళు, దోమలు లేని చోట దోమల బ్యాట్, 10 రూపాయల పెన్ను కోసం సీసీటీవీ కెమెరా చెక్ చేయమన్నారుగా. కానీ ఇప్పుడు ఒక సామాన్యమైన ఫ్యామిలీ దగ్గర 10 కోట్ల రూపాయల డబ్బులు ఏమరపోయారే. అల్లడా, ఈ కేశవన్ కుట్టి మోసపోడు రా, పోలీసుకు ఫోన్ చేయరా.